ఎవరెవరు ఏ ఏ విషయాల్లో సతమతం అవుతున్నారో, సఫర్ అవుతున్నారో, భయపడుతున్నారో, ఆందోళన చెందుతున్నారో అన్నీ పరిశుద్ధాత్మకు తెలుసు. అందుకే ఒకే ఒక్క మాటతో మనల్ని ధైర్యపరుస్తున్నాడు. నీవు నన్ను నమ్ముచున్నావా? అవును తండ్రి నమ్ముచు. అట్లయితే భయపడకు. భయం వదిలేయటంతోనే సగం స్వస్థత వస్తుంది. మా నాన్న ఉన్నాడు. నేను కలిగి ఉన్న ఇదే సమస్యతో లోకం కలిగి ఉండి నలిగిపోయినా, లోకం ఎఫెక్ట్ అయినా, లోకానికి దొరకంది నాకు దొరికింది ఆయన కృప. ఆయన కృప నాకుంది. కాబట్టి లోకానికి వచ్చే జడ్జిమెంట్ నాకు రాదు. నా విషయంలో నా తండ్రి స్పందిస్తాడు. ఆయన నాకు తోడై ఉన్నాడు. నేను ఆయన నమ్ముతున్నాను. నేను భయపడినాను. ఆయన జ్ఞాపకాల్లో నేను ఉన్నాను అనే విశ్వాసంతో నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు. ఆయన వైపే చూస్తూ వెళ్ళు. ఆయనతో మాట్లాడు. చనువుగా ఆయనతో వ్యవహరించు. దగ్గరగా వెళ్ళు. ఆయన్ని ప్రేమించు. ఆయనతో గడుపు. అందులో భాగంగానే రేపు మీటింగ్స్లో మనకి 4 days ఛాన్స్ వస్తుంది. యూజ్ చేసుకోండి, గడపండి. ఆ 4 దినాలు, ఆ 4 రోజుల కోసమే మళ్ళీ ఆకుండా ఇప్పుడు కూడా నీకు అవకాశం ఉన్న పరిధిలో నువ్వు దేవునికి దగ్గరవు. ఎంత దగ్గర అవుతావో, దేవుని ఎంత ప్రేమిస్తావో, దేవుని ప్రేమను ఎంతగా తెలుసుకుంటావో అంత విడుదల.